फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। गोल्डन हाइट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। आए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि बीजेपी के लीडर बंडी संजय को लेकर है। बंडी संजय यानी तेलंगाना बीजेपी पार्टी के फॉर्मर प्रेसिडेंट थे बंडी संजय, जो काफी सुर्खियों में रह चुके हैं। बंडी संजय ने जो है आज अपनी नाराजगी जताते हुए कांग्रेस हुकूमत के खिलाफ उन्होंने ये कहा कि बसेस फ्री देने की वजह से मर्द आदमी को बैठने के लिए बस में सीट नहीं मिल रही है। अगर हुकूमत को कुछ फायदा ही करना था तो 50% डिस्काउंट देना था बस पर, लेकिन टोटली फ्री नहीं करना था। इस राह से बंडी संजय का कहना है मर्द आदमी को सीट बैठने के लिए नहीं मिल रही है। शायद बंडी संजय भी कहीं बस में तो नहीं जा रहे थे, कहीं उनको तो बैठने के लिए सीट नहीं मिली, कहीं ना कहीं ये भी एक सवाल उठता है। तो बहरहाल एक मर्द आदमी जो है दूसरे मर्द की तकलीफ समझ सकता है। अब बहरहाल जो है बंडी संजय मर्द आदमी की तकलीफ को समझते हुए अपना एक स्टेटमेंट दी है, वो आप देख सकते हैं। రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, మరి వాళ్ళు తెచ్చిచ్చిరా తెలియకరిచ్చినారు. ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాపకం చేసింది వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అలా సేవా సంస్థనా, అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా, అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురాదు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వాములు పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు. అడ్రస్ లేని, అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమం నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదం తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని, వాళ్ళు ప్రోత్సహించని, వాళ్ళు పట్టించుకునే సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దొరకనుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తారా? మత మార్పిడి చేస్తారా? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారా? ఏం చేస్తారని దరఖాస్తు పెట్టింది మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడం కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా? వచ్చి పట్టుబడి 12 రోజులు కాలే, ఇప్పుడే సార్ దుకాణం స్టార్ట్ చేసారు. ఇప్పుడే స్టార్ట్ చేసిన దుకాణం ఎక్కడ నుంచి ఎవరు వస్తారు? అది ఎందుకు సమావేశం యొక్క ఉద్దేశం ఏంది? ఏ దేశం వాళ్ళు వస్తారు, ఏ రాష్ట్రం వాళ్ళు వస్తారు, తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది? దాని ద్వారా ఏమీ ఆలోచించకుండా ఇలా తాత దాగడి వీళ్ళు 5 ఎకరాలు జేబులో కలిసినట్టే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో మరి ఇస్తారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు వాపసు తీసుకోవాలి. ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన కోవిడ్ మహమ్మారి పెరుగుతున్నది పని. ఇలా కోవిడ్ మహమ్మారిని తెలంగాణ రాష్ట్రంలో తగలబెట్టింది వీళ్ళే, ఈ సంస్థని. మళ్ళా వాళ్ళ ఇప్పుడు కోవిడ్ మళ్ళా స్టార్ట్ అవుతుంది చెప్పంటున్నారు. రోజు టీవీలో బ్రేకింగ్ ఇస్తున్నారు, ప్రజలు భయపడాలని గురవుతున్నారు. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, మేము కూడా చెప్తున్నాం. బట్ మళ్ళీ అదే సంస్థ లక్షల మందితో ఇలా ఇక్కడ మీటింగ్ పెడితే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది? ఏ సంఘటన జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు తీయాలి ఆ సమావేశానికి. దాంతోపాటు ఇచ్చిన నిధులు వెంటనే
రద్దు చేయాలి, వాపసు తీసుకొని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 केजी तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद 8142877400।